ఫీడ్బ్యాక్ తో అంతకుముందు 2004కి ముందు విపరీతమైన మీడియా ఫీడ్బ్యాక్ ఆయనకి. ఆ మీడియా వాళ్ళు ఇచ్చిన సలహాలు లేదా మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఆయన పరిపాలన చేస్తే 10 సంవత్సరాలు ఆయన అధికారికి దొరవయ్యాడు మీడియా ఇచ్చిన వార్తల వల్ల. 2014 అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి భోజనాలు అరేంజ్ చేశారు మీడియా ఎడిటర్లందరికీ. నేను కూడా వెళ్ళాను ఆ రోజున హైదరాబాద్లో. ఆ రోజున ఇదే టాపిక్ వచ్చింది. అంటే ఇట్లాగ బల్లకి 10 మంది కుర్చీలు ఇట్లాగా. అప్పుడే అతని పేరు ఏంటి, మన ఈయన సాక్షిలు ఇప్పుడు ఉన్నటువంటి ఆయన ఉన్నారు కదా అందరూ, అంటే అప్పుడు జ్యోతి ఎన్టీవీలో ఉన్నారు కొమ్మినేని. మేమందరం కూర్చుని ఉన్నాం. ఒక్కొక్క బెంచ్ దగ్గరికి వచ్చినప్పుడు చంద్రబాబు గారు మాదే బెంచ్ దగ్గర కూర్చున్నప్పుడు నేనే అన్నా అనమాట, సరే మీరున్నప్పుడు ఒకప్పుడు టీవీలు పేపర్లలో వచ్చిన వార్తలు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఒక టీం నడిపేవాళ్ళు, ఆ టీం ఇమ్మీడియట్ స్పాట్ రెస్పాండ్ అయ్యేది, యాక్షన్ విత్ ఇన్ మినిట్స్లో వచ్చేది. అలాంటి ఒక పాలకుడుగానే మిమ్మల్ని ఇప్పుడు మళ్ళీ ఎన్నుకున్నారు ఈ టైంలో రాష్ట్ర విభజన ఇలాంటి సందర్భంలో. కాబట్టి మళ్ళీ ఆ సిస్టమ్ తెస్తారా అని అడిగాను నేను. అడిగితే అదే నేను చేసిన తప్పు, 10 సంవత్సరాల అధికారానికి దూరం అయ్యాను, మీడియా ఇన్ఫ్లుయెన్స్కి నేను లోన్ గాను, మీడియా మీ వార్తల కోసం అంటే మీ వార్తలకి నేను స్పందించానని చూపెట్టుకోవడం కోసం అన్ని నెగిటివే రాస్తావు.